నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికంలో ముగ్గుల పోటీ, హిందూ వాహిని ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి, పోలీస్ అధికారుల ప్రత్యేక ప్రకటనలు, గోదావరికంలో దొంగతనం, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత, తొలి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు పెద్ద పీట వేశారని, వారి హాయంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, రాబోయే కాలంలో కేసీఆర్ పాలన రావాలని, సంక్రాంతి పండుగ నాడు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ మహిళా మనులంతా ముగ్గులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరికని జిఎం కాలనీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీలో విజయం సాధించిన మహిళలకు బహుమతులను అందించారు. మొదటి బహుమతి పద్మకు 10,000 రూపాయలు, రెండవ బహుమతి దుర్గం రేణుకకు 5,000 రూపాయలు, మూడవ బహుమతి దివ్యకు 3,000 రూపాయలు అందించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న 100 మంది మహిళలకు చీరలను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి, మూల విజయారెడ్డి, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచెర్ల కృష్ణవేణి, జనగామ కవిత, సరోజిని, నారాయణ దాస్, మారుతి తదితరులు ఉన్నారు. రమాదేవి రమాదేవి సరిగా రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించేటువంటి ఆనవాయితీ. ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడమే లక్ష్యంలో ప్రతి ఇంటి ముంగట సంక్రాంతి పండుగ నాడు ముగ్గులు వేయాలి అనేటువంటి ఆలోచన కొద్దీ తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ఒక్క ఆడపడుచు ముగ్గులు వేసినటువంటి ఆ యొక్క సందర్భం. మేము నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సంక్రాంతి పండుగ జరుపుకుంటామని కూడా ఆనాడు ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు,
ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లె మళ్ళీ కేసీఆర్ గారి పాలన ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మనోభావానికి అనుగుణంగా రేపు సంక్రాంతి పండుగ నాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని ముగ్గులు వేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ యొక్క పోటీలలో పాల్గొనేటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆడపడుచులకు ఆనాడు కేసీఆర్ గారు బతుకమ్మ శారీని ఏ విధంగా ఇచ్చిండో సంక్రాంతి పండుగ నాడు కూడా మేము కూడా సారీలను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు అదేవిధంగా మొదటి ప్రైజు 10,000, రెండో ప్రైజు 5,000, మూడో ప్రైజు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంతే ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అక్కకు చెల్లెకు అందరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకి 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకి 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానందుని ఆశయాలు ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. యువత దేశ భవిష్యత్తు అని, వివేకానందుని ఆలోచనలు యువత జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నాయకులు కాంతాల సంతోష్, మంతిని శివ, గోలివాడ శ్రీకాంత్, చందనగిరి శివ, ఈదునూరి వెంకటేష్, ఆరెందల రవీందర్, మీసాల సాయి, వర్షిత్, కుమ్మరి సురేష్, మహేష్, సోమారపు అరుణ్, లావణ్య, మిట్టపల్లి సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంజన్న బాగుంది. దగ్గర భారత్ మాతా కీ జై. అంతర్జాతీయ స్థాయిలో మన భారతీయ ఆధ్యాత్మికతను, సంస్కృతిని చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజేతగా నిలుస్తావని యువతకి గొప్ప సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు స్వామి వివేకానంద. కాబట్టి ఈ సందర్భంగా నేను యువతను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. ఇవాళ ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి, ఈ దేశానికి మార్గదర్శమైనటువంటి యువత ఇవాళ అనేక మత్తు పానీయాలకి అలవాటై బంగారు భవిష్యత్తుని కోల్పోతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఇవాళ
రోడ్డున పడుతూ ఉన్నాయి. కాబట్టి యువత మేల్కోవాలి. స్వామి వివేకానంద చరిత్రని, వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్రని మీరంతా కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అవగాహన చేసుకొని ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా ప్రతి సవాలును కూడా ఎదుర్కొని మీరు విజేతలుగా నిలుస్తారనేటువంటి విషయాన్ని మరోమారు తెలియజేస్తూ, ముఖ్యంగా సేవా సంకల్పానికి ప్రతిరూపం ఒల్లాల కుటుంబమని పలువురు అన్నారు. రామగుండం క్షేత్రంలో అందరికీ సుపరిచితుడు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఒల్లాల సురేష్ సునీల ముద్దుల కుమారుడు శ్రీ చరణ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా చరణ్ సోదరి వైష్ణవి మహత్కార్యం చేపట్టింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేదింటి కుటుంబాలకు చెందిన చాందుపాషా, పోషం, శంషుద్దీన్లకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవా సంఘం కార్యనిర్వాహకురాలు నసీమ, నాయకులు జంగంపల్లి పోషం తదితరులు ఉన్నారు. ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్లో మరో అద్భుతమైన కార్యక్రమం. స్థానిక విఠల్ నగర్లో నివాసం ఉండే పోషం, ఎస్కే శంభు అనే ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని గాంధీ సార్ వెంటనే స్పందించి సురేష్ సునీల కుమారుడైన శ్రీచరణ్ బర్త్డే సందర్భంగా వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని, కనీసం మెడిసిన్ కొనుక్కునే మందమైన ఇయ్యాలనే మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా వైష్ణవి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరపున అదేవిధంగా మా భరోసా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాగా ఉల్లాల శ్రీచరణ్ జన్మదినం సందర్భంగా కన్నాల గ్రామంలో కన్నాల గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డు మెంబర్ బుజ్జక్క అలియాస్ కాసర్ల రాజేశ్వరి చేతుల మీదుగా పేద మహిళలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఉల్లాల సురేష్ సునీల దంపతుల కుమారుడు శ్రీచరణ్ ఇంకా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు దీవెనలతో మరింత ముందుకు సేవ చేసేలా ఎదగాలని స్వచ్ఛంద సేవకుడు దేవి లక్ష్మీ నరసయ్య అన్నారు. ఈరోజు ఒల్లాల సురేష్ సునీల దంపతుల కుమారుడు ఒల్లాల శ్రీచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కన్నాలలోని మహిళలకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుజ్జక్క అలియాస్ రాజేశ్వరి కన్నాల మొదటి వార్డు మెంబరు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా బర్త్డేలకు కేకులు కట్ చేసుకొని వాళ్ళు సంతోషమే కాకుండా సురేష్ అన్న కృష్ణానగర్ ఎన్టీపీసీలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఆఫీసర్గా తను పనిచేసే వ్యక్తి. చాలామందికి కల్చరల్గా, అలాగే భక్తి భావాలకు, అలాగే సామాజిక సేవకు అన్నింట్లోనూ తన పాత్ర ఉంటుంది. అలాగే తన కుమారుడు జన్మదినం సందర్భంగా కూడా ఇక్కడ ఊరు వాడ కాకపోయినప్పటికీ కన్నాల ఊరిలోని బుజ్జక్క గ్రామం వార్డులోని వారికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. శ్రీచరణ్ ఉన్నత చదువులు చదివి ఇంకా తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఎదగాలని కోరుకుంటూ మరింత సేవ చేయాలి. తను ఎదిగి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. ఇలా ఇంతమందికి కొంతమందికి ఇవ్వడం అనేది ఒక స్ఫూర్తి. ఇంకా తను బాగా సంపాదించి పేదవారికి సేవ చేయాలని కోరుకుంటూ మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో పేకాట, కోడి పందాలపై పటిష్ట నిఘా వేశామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈరోజు ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిరాల జోన్లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడి పందాలు, ఇతర చట్ట వ్యతిరేకమైన
చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు, నాకా బందీలు నిర్వహించడంతో పాటుగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించిన కీలక ప్రదేశాల్లో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్టుగా ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త! పోలీసు వారి సూచనలు పాటించండి, అప్రమత్తంగా ఉండమని, మీ జాగ్రత్తే మీ ఇంటికి ఉత్తమ రక్షణ అని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు డైల్ 100కు సమాచారం అందించాలని గోదావరి ఫంటోన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువులైన్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రజలు, అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయంలో గోదావరి ఫంటోన్ పరిధిలో ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని ఆయన కోరారు. మీ కాలంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి, డైల్ 100కు కాల్ చేయండి అన్నారు. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రణ సులభం అవుతుందని సిఐ అన్నారు. గోదావరి శారదానగర్లో దొంగతనం జరిగింది. సింగరేణి OCP5 ఆపరేటర్ ప్రతాప్ తన కుటుంబంతో సొంతూరికి వెళ్ళాడు. తన క్వార్టర్కు తాళం వేసి ఊరికి వెళ్ళాడు. గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువా తాళాలను కూడా పగులగొట్టారు. అందులో ఉన్న 15 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి వస్తువులు, 60,000 రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టుగా బాధితుడు ప్రతాప్ తెలిపారు. ఫంటోన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు మీరు అన్న కూల్ ఎందులో ఉండే అది ఎక్కడ ఉండే? అవి పర్సులనే ఉండే ఇందులోనే. మెయిన్ లాకరా కిందన? మెయిన్ లాకర్ లో ఉండే. ఈ బిచ్ బట్టల కింద ఉండే. దాని లాకరా మీ దగ్గర ఉన్నాయా? ఈ ఒకటే లాక్ సార్. దానికి లేదు. దాని లాక్ వేసిన సుష్మిత జయపాల్ రెడ్డి, కోమల శ్రీనివాస్, వీళ్ళందరూ వచ్చి ఇంట్లోకి. నా పేరు శంకర్ ప్రతాప్ అండి. శుక్రవారం సాయంత్రం మేము సంతూరు మంత్రినగర్ గోపాల్పూర్ పోయినాం. పండుగ కోసం కూరలు ఇట్లా దించొద్దామని, నేను ఇక్కడ జాబ్ చేస్తాను, దించొద్దామని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి వెళ్ళాం. లాక్ వేసి శనివారం ఆన్నే ఉన్నాం. ఆదివారం నేను నైట్ డ్యూటీ వచ్చిన. అలాగే 10:30కు బస్సు 5కి వచ్చిన. సడ్డకుని కొడుకు మంచిర్యాల పని మీద పోయిండు. బాబాయ్ నాకు తాళం చేయి, నేను ఇంట్లో వండుకుంటా అంటే మా ఇంటికి వచ్చి తాళం చేయి తీసుకోమని చెప్పాను. ఆ తాళం చేయి తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు బాబాయ్ మరి గేటు తాళం అయితే ఉంది, ఇంటి తాళం అయితే లేదు. మరి ఒకవేళ మర్చిపోయి ఇట్లా వేయలేదా లోపల ఇట్లా చూడు తాళం మరి అని నేనంటే లేదు లోపల పోయి చూస్తే ఇంటికి తలుపు తీసి ఉన్నది అట్లా. మరి బీరువా దిక్కుతుంటే బీరువా మొత్తం ఓపెన్ చేసి ఉన్నదని చెప్పాను సార్. నాకు అది పడ్డారు. ఇక బీరువా ఓపెన్ చేసిందంటే ఆల్రెడీ పడ్డట్టే. కానీ ఆల్రెడీ డ్యూటీ నుంచి వెళ్ళొచ్చు. వచ్చి చూసేవారికి అన్నీ వచ్చినాయి. బీరువాలో ఒక 15 తులాల బంగారం, 30 తులాల వెండి, 60,000 రూపాయల క్యాష్. నైట్లో అలా పిలిపించాం, చెప్పాం. ఇప్పుడు అమ్మారు పోయి రాసిచ్చారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.